హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అర్జున్ వ్లాగ్స్. సమ్మర్ టైం వచ్చేసిందండి. చాలా వరకు బయట కూల్ డ్రింక్స్ తాగకుండా ఇలా ఒకసారి ఫ్రూట్ సలాడ్ ట్రై చేయండి. తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని లీటర్ పాలలో టీ గ్లాస్ పాలు పక్కన తీసి పెట్టుకొని మిగిలిన పాలు గిన్నెలో వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కలిపెట్టుకుంటూ కాచుకోవాలండి. అప్పుడే మీగడ కట్టకుండా ఉంటుంది. మీగడ కడితే టేస్ట్ అంత మంచిగా ఉండదు. మీగడ కూడా పాలల్లో కలిసిపోతేనే బాగుంటుంది. ఒక బౌల్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. 1 లీటర్ పాలకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. పక్కకి తీసి పెట్టుకున్న టీ గ్లాస్ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లో, స్వీట్ షాప్లో కానీ ఎక్కడైనా తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది. మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ తీసుకొచ్చి ట్రై చేయొచ్చు. ఇప్పుడు పాలు బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి వేసుకోవాలండి. పౌడర్ మొత్తం అడుక్కు వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూనే ఉండాలి. 1 లీటర్ పాలకి పావు కప్పు పంచదార వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి, పంచదార కరిగేంత వరకు. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పాలు మరిగితే సరిపోతుందండి. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఇలా చిక్కగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి చల్లంగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూడండి ఎంత బాగా చిక్కబడిపోయిందో. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకోవచ్చండి. ఎన్ని రకాల ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఉన్నాయైతే వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ద్రాక్ష సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కర్బూజా ముక్కలు, యాపిల్కాయ ముక్కలు, దానిమ్మకాయ, కమలాకాయ అన్నీ వేసుకుంటున్నాను. నాకు ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ వేసుకుంటున్నాను. మీరు మాత్రం ఎన్ని తక్కువ బడ్జెట్లో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా బనానా తక్కువ బడ్జెట్లో వస్తుందండి, కానీ నా దగ్గర బనానా లేదు. అందుకే నేను ఏ ఉన్నావో అవే వేసి చేస్తున్నాను. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. పాలు చల్లంగా అయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రూట్స్ కలుపుకోవచ్చు అండి. ఎలా అన్నా చేయొచ్చు. ఇందులో ఇంకా ఎన్ని ఫ్రూట్స్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. మొత్తం కలిపేసుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.